బెజవాడలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫారం కోళ్ల డిమాండ్ కు తగ్గట్టుగా దొరక్కపోవడంతో ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు వ్యాపారులు. విజయవాడలో కిలో చికెన్ ధర 310 రూపాయలకు పైగానే పలుకుతోంది. అయినా కూడా చికెన్ కు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ విజయవాడ నుంచి అందిస్తారు. చికెన్ ధరలు వేసవికాలం కూడా ఆకాశాన్ని అంటున్నాయి. ఖచ్చితంగా అయితే ఈ టైంకి రేట్లు తగ్గాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా కూడా ఎండాకాలం చికెన్కి ఏదైనా డిసీజ్ వచ్చాయనో, లేకపోతే చికెన్ కొంత సైజు తగ్గిందనో, లేకపోతే దానికి సంబంధించిన వెయిట్ తగ్గిందనో, ఏదో ఒక రకంగా కొంత రేటు తగ్గాల్సిన పని ఉంటుంది. అయితే ఇప్పుడు రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. రేట్లు ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి లేదు. చెప్పండి, చికెన్ ధరలు ఎందుకని ఇంకా పెరుగుతూనే ఉన్నాయి? ఎండాకాలం అయినా కూడా ఎందుకు పెరుగుతుంది? ప్రతి ఇయర్ చికెన్కి ఏదో జబ్బులు చేసి రాగులు వచ్చినాయి అయ్యేది. ఈ రేంటే ఏ ప్రాబ్లం లేదు. దానివల్ల కాస్ట్ బాగా పెరిగింది. ఎండల వల్ల కాస్ట్ పెరగడానికి అంటే ఎండల్లో పెరగకూడదు కదా. అంటే చికెన్ టైట్ అయింది బాగా. అంతకుముందు అంటే చికెన్ జబ్బులు చేసి చెప్పి చాలా కోళ్ళ ఫామ్లో చనిపోవడం అనేది జరిగేది. మరి ఇప్పుడు అది లేదు. లేదా ఆ న్యూస్ అనేది బయటకు రావడం తెలియదు. ప్రజల్లో ఏంటంటే ఇది లేదు. ప్రతి ఇయర్ ఏంటంటే ప్రజల్లో కొంచెం భయం ఉండేది, ఎండాకాలం చికెన్ తినకూడదు, ప్రాబ్లం అయింది అని. ఎండాకాలం చికెన్ తినకూడదు, ఇబ్బంది అవుతుంది అని ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ ఉండేది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏమండి, ఎండాకాలం చికెన్కి సంబంధించినంత వరకు ఎందుకు ప్రతి సంవత్సరం రేట్లు తగ్గేవి, ఈ సంవత్సరం మాత్రం రేట్లు తగ్గిన పరిస్థితి అయితే లేదు? అదే సార్, బాగా కోళ్ళు టైట్ అయినాయి. తగ్గిన మూలాన కొద్దిగా రేటు ఎక్కువ అమ్ముతున్నారు. అది ఇదివరకు ఏంటంటే కోళ్ళు అవి చనిపోయి ఇప్పుడు తక్కువ శాతం పెట్టి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. అది సో కోడి రేట్లు అయితే మాత్రం సహజంగా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ వ్యాపారస్తులు అంటే వీళ్ళు కూడా ఏమంటున్నారు, వ్యాపారస్తులు ఏం చెప్తారు దీని గురించి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏమండి, చెప్పండి, చికెన్ రేట్లు ఎందుకని ఇంత ఎండాకాలం అయినా కూడా ఎందుకని ఎక్కువగా? ఎండాకాలం రేటు పెరిగింది సార్. బాయిలర్ కోళ్ళు ఎండాకాలం టైట్ అయిపోతాయి. అది కూడా పండగ మూమెంట్. ఇప్పుడు పండగ మూమెంట్లో కోళ్ళు టైట్ అయిపోయి కొద్దిగా రేటు పెరిగింది. బాగా పెరిగింది. 80 రూపాయలు పెరిగింది కేజీకి 80 రూపాయలు పెరిగింది సార్. స్కిన్లెస్ ఎంత ఉంది, బోన్లెస్ ఎంత ఉంది? బోన్లెస్ 450 అండి, స్కిన్లెస్ 310 రూపాయలు. ఫారం కోడి అనే సంబంధించినంత వరకు కూడా దొరకడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే దానివల్ల కూడా కొంత రేటు పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి వ్యాపారస్తులు అయితే అంటున్నారు. ఇంకొక పక్కన గతంలో కంటే ఎక్కువ రేటు అంటే స్కిన్లెస్ కానీ, బోన్లెస్ కానీ, లేకపోతే మామూలుగా ఒక కోడి కానీ ఏదైనా సరే మొత్తానికి రేట్లు అయితే మాత్రం చాలా హై రేంజ్లో ఉన్నాయని చెప్పేసి వినియోగదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.